హలో గాయ్స్, హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూడాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మంచి హెల్దీ రెసిపీ అయితే చేశాను. మా హస్బెండ్కి అయితే తినిపిస్తాను. ఎలా ఉంది? చాలా బాగుంది కదా, నాకు కూడా భలే నచ్చిందబ్బా. హలో గాయ్స్, వెల్కమ్ టు నయన్యాస్ వ్లాగ్స్. నేనైతే మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, లడ్డూస్. ఈ లడ్డూస్ మనం దేని చేసామో దాంట్లో ఏమేమి ఉంటాయో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మనము 1 కప్ పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకుందాము. అదేనండి గుమ్మడి గింజలు. ఇవి మనకి హెల్త్కి చాలా మంచివి. డైజెషన్కి, మన బోన్స్కి, బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచివి. 1 కప్ పంప్కిన్ సీడ్స్ని తీసుకొని మనమైతే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేయడం వల్ల మనకి లడ్డూస్ అనేవి చాలా మంచి టేస్ట్ వస్తాయి. మనం ఏ కప్ అయితే తీసుకుంటున్నామో అదే కప్ని అన్ని మెజర్మెంట్స్కి, అన్ని సీడ్స్ మెజర్మెంట్స్కి అదే యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం అదే కప్తో వాటర్ మిలన్ సీడ్స్ అయితే తీసుకుందాము. అదే అండి పుచ్చకాయ గింజలు. వీటిలో కూడా మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గించడము, డైజెషన్కి, బోన్స్కి, హార్ట్కి, వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మనము ప్యాన్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనము అదే కప్తో ఫ్లాక్స్ సీడ్స్ని కూడా తీసుకుందాము. అవిసె గింజలు తెలుగులో. సో వీటిలో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా మంచి ఫైబర్ ఫుడ్. ఇవి తినడం వల్ల మనకి ప్రమాదకరమైన వ్యాధులు ఉంటాయి కదా, అవి రాకుండా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్, క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద రోగాలు ఏమీ రాకుండా ఉంటుంది. సో ఇవి మన డైట్లో తీసుకోవడం చాలా మంచిది కదా. అందుకే మనం ఇలా లడ్డూలు చేసుకుంటే ఏంటంటే రోజుకో లడ్డు తినడం వల్ల మనకి అన్ని విటమిన్స్ అన్నీ మన బాడీకి సరిపడా వస్తాయి. నెక్స్ట్ మనం అదే కప్తో పల్లీలను కూడా తీసుకుందాము. పల్లీలు కూడా మనకి చాలా మంచివి. వేరుశెనగ గింజలని కూడా అంటారు కదా వీటిలో మనకి మంచి పోషక విలువలు, గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది, బ్లడ్లో షుగర్ని తగ్గిస్తుంది, డైజెషన్కి, వెయిట్ లాస్కి, మంచి కొవ్వులు ఉండడము, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో మనకి చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ మనం నువ్వులను కూడా సేమ్ ఇది కూడా అంతే, మన బోన్స్ని హెల్తీగా ఉంచడము, మజిల్స్కి మంచి ఫైబర్ ఉండడం వల్ల స్కిన్కి, బ్లడ్లో షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా మనం అన్నీ ఒక్కొక్క కప్ తీసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి గాయస్. పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి, నువ్వులని, అవిసె గింజలని, పంప్కిన్ సీడ్స్ని, వాటర్ మిలన్ సీడ్స్ని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి మంచి స్మెల్ వస్తుంటాయి మనకి ఫ్రై చేసేటప్పుడే. అది మంచిగా ఫ్రై అవ్వడం వల్ల మనకి డైజెషన్ ఈజీగా ఉంటుంది. పచ్చిగా అలాగ ఉంటే కూడా మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఎలర్జీ కూడా రావచ్చు. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి, అన్నిటినీ ఒకే బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకుందాము. ఫైన్గా కావాలనుకుంటే ఫైన్ చేసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చా కూడా చేసుకోవచ్చు. లడ్డూలు అక్కడ కచ్చాపచ్చగా తీసుకున్న మనకి లడ్డూలు తిన్నప్పుడు బాగుంటుంది, పంటి కింద చిన్న చిన్న పలుకులు వచ్చినప్పుడు. అలా కాకుండా మనం ఫైన్ పౌడర్ చేసి కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలు తినాలి అనుకుంటే. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 1/2 kg బెల్లం తీసుకొని మంచిగా తురుముకోవాలి. అన్నీ మనము 1 గ్లాస్ తీసుకున్నాం కదా, ఒక పెద్ద గ్లాస్ తీసుకోండి. లేదంటే 1/2 kg తీసుకున్నప్పుడు మనం 1/2 kg బెల్లం తీసుకుందాము. పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్, ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, నువ్వులు అన్నీ సేమ్ క్వాంటిటీ. 1/2 kg తీసుకున్నప్పుడు మనం బెల్లం 1/2 kg తీసుకుందాము. మరీ ఎక్కువగా ఉంటే కూడా స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో మేమైతే అన్ని 1/2 kg తీసుకున్నప్పుడు బెల్లాన్ని అయితే 1/2 kg తీసుకున్నాను. ఇలా మధ్యలో నేను బెల్లం కట్ చేసినప్పుడు మా హస్బెండ్ నాకు ఒక ఫ్లవర్ కూడా ఇస్తున్నాడు. అది మా చెట్టుకే వచ్చిందనమాట. సో అదొక ఫన్నీ ఇన్సిడెంట్ లాగా అనుకోండి. అంటే చాలాసేపటి నుంచి కష్టపడుతున్నావు కదా అని ఒక ఫ్లవర్ తెచ్చి నాకు ఇచ్చాడు. చూస్తున్నారు కదా, దాని కలర్ కూడా చాలా బాగుంది కదా. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోతే
ఇలా మనమైతే బెల్లం మొత్తం తురిమేసుకుందాము. తురుముకున్న బెల్లాన్ని ఏం చేయాలో కూడా చూపిస్తాను. కంప్లీట్‌గా వీడియో అయితే చూడండి. ఇది మంచి రెసిపీ, మంచి హెల్తీ రెసిపీ అనమాట. మనకి ఏంటంటే పిల్లలకి కూడా ఇది చాలా మంచిది. మెయిన్‌గా మనము దీన్ని నేను ఎందుకు చేసుకున్నాను అంటే హెయిర్ లాస్ ఒకటి, స్కిన్ పాడవకుండా ఉండడానికి నేనైతే ఈ లడ్డూలైతే ప్రిపేర్ చేసుకున్నాను. డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిదని. సో, మనం తీసుకున్న సీడ్స్ అన్నిటిని ఇలా మిక్సీ జార్‌లో ఏసేసుకొని మంచిగా, మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఫైన్ పౌడర్ కానీ తీసుకోండి, లేదంటే బరకగా అయినా తీసుకోండి. నేనైతే 2 రౌండ్స్ కొంచెం మెత్తగానే చేశాను. లాస్ట్ రౌండ్‌ది కొంచెం పలుకులుగా అలాగే ఉంచేసాననమాట. నెక్స్ట్ ఇలా కంప్లీట్‌గా మనము గ్రైండ్ చేసేసుకొని, ఆ తర్వాత మళ్ళీ నేనైతే సేమ్ ప్యాన్‌లో అది వేసేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని, ఆ తర్వాత తురుముకున్న బెల్లాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలండి. బెల్లం అయితే మనకి ఫైన్‌గానే వచ్చింది. మీరు మళ్ళీ మిక్స్ చేసేటప్పుడు కూడా బెల్లాన్ని ఇలా కొంచెం మెదుపుకుంటూ లడ్డూలు కట్టేసారంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో, మనము లడ్డూలు చేసేయడానికి అవి అతుక్కోవాలంటే మనకి కొంచెం నెయ్యి అయితే కావాలి. నేనైతే 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని మంచిగా కరిగించేసాను. ఇలా కరిగించిన నెయ్యిని పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న అవి అంతా ఉంది కదండీ, అన్ని గింజలది ఆ పౌడర్ అయితే నేను మళ్ళీ ఒకసారి ప్యాన్ మీద పెట్టుకొని కలిపేసుకుంటున్నాను. అన్నీ మిక్స్ కావాలి కదా. నెక్స్ట్ మనము కరిగించిన నెయ్యి కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసినప్పుడు అదంతా ఈవెన్‌గా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, మనము అది కొంచెం చల్లారక ముందుకే మనం లడ్డూలు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి. చల్లారిన తర్వాత మనకి లడ్డూలు రావండి. సో, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు కొంచెం గట్టిగా నొక్కుతూ చేయాలి. చాలా స్ట్రెంత్ కావాలి లడ్డు చేయడానికి. లడ్డు తిన్న తర్వాత మళ్ళీ మనకి స్ట్రెంత్ కూడా వస్తుంది, కానీ లడ్డూలు చేయడానికి కూడా మనకి స్ట్రెంత్ కావాలి. ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? బాబోయ్! నా వల్ల ఒక్కదాని వల్ల కాదు అంటే మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారు. అది నొక్కాలంటే నాకు స్ట్రెంత్ అసలు సరిపోవట్లేదు. సో, మేమిద్దరం కలిసి అయితే లడ్డూలు కంప్లీట్‌గా చేసేసాము. ఇది ఆల్మోస్ట్ 1 కేజీ పైనే అయ్యాయి క్వాంటిటీ చూసుకుంటే. సో, ఇలా చేసుకొని రోజు ఒక లడ్డు తినడం వల్ల మనకైతే హెల్త్ చాలా బాగుంటుంది. హెయిర్‌కి, స్కిన్‌కి, మెయిన్‌గా మనకు ఆడవాళ్ళకి అయినా మగవాళ్ళకైనా హెయిర్, స్కిన్ మనకు బాగుండాలని అనుకుంటాము. సో, ఇదైతే బాగా పనిచేస్తుంది. అలాగే మనం లంచ్ చేసిన తర్వాత మనకి క్రేవింగ్స్ వస్తాయి స్వీట్ తినాలని. ఆ లంచ్ చేసిన తర్వాత ఒక లడ్డు తీసుకున్నారంటే సూపర్బ్ ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది. లాస్ట్‌లో చిన్న ముద్ద కట్టేసాను. ఆ ముద్ద చూడగానే మా పాప పేరు నిహస్వి, మమ్మీ నాకైతే చిన్నది కావాలి అనేసరికి చిన్నదానికి చిన్నది పెట్టేశాను. హ్యాపీగా తినేసింది. ఇలా మనం చిన్నపిల్లలు కూడా ఇవి చాలా మంచివి. సో, ఇలా మా లడ్లు చూసారా, మొత్తం గిన్నె నిండిపోయింది. మాకైతే ఇంకా 1 మంత్ వరకు ఈ లడ్డూలు సరిపోతాయి. మీకెలా అనిపించిందో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఒక కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం వల్ల నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను చేసిన వీడియోలు మీకు నచ్చుతున్నాయి అని చెప్పేసి నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ గాయ్స్ ఎంకరేజ్ చేయండి. మమ్మీ చాలా బాగున్నాయి. మా మమ్మీ చేసిన లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.